కోరుమామిళ్ళ, కాశీనాయన, కలసపాడు మండలాల్లో విస్తృతంగా పండ్ల తోటలు సాగు చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అరటి పంట ప్రధానంగా సాగు అవుతుంది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులు కారణంగా రైతులకు చేతికి వచ్చిన అరటి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచిరి సూర్యనారాయణ రెడ్డి కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మండలం సావిశెట్టిపల్లె విలేజ్ అండ్ విటుకులపాడు విలేజ్ మనం సందర్శించడం జరిగింది. ఈ అకాల వర్షాల వలన ఈ యొక్క అరటి తోటలు ఈ రెండు గ్రామాలలో విపరీతంగా లాస్ జరిగింది. ప్రతి రైతు సోదరుడికి కూడా ఈ రోజు ఈ తోటలోకొచ్చి చూస్తూ ఉంటే ఈ అరటి తోటలో దాదాపు 11 నెలలకు పూర్తి అయ్యే తోట, దాదాపు ఇంకొక 15 రోజులు ఉంటే పూర్తిగా ఈ యొక్క పంట రైతుకు 2.5 లక్ష పర్ ఎకరాకు వచ్చే టైంలో ఈ యొక్క అకాలమైన ఈ వర్షాలు, ఈ గాలి వలన చాలా నష్టం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఒక రైతుగా నాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి దాదాపు 1.5 lakh పర్ ఎకరాకు ఖర్చు పెట్టి ఈ యొక్క లాస్ట్ మూమెంట్లో ఈ ఒక 15 రోజులకు కటింగ్ వచ్చి చేతికొచ్చే టైంలో ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రైతుగా ఆ రైతులను చూస్తూ ఉంటే వాళ్ళ మనోవేదన వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రైతు 5 ఎకరాలు అంటే దాదాపు 8 లక్షలు 9 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షలు చేతికొచ్చే టైంలో ఒక్క రూపాయి కూడా రాకుండా ఇట్లా ఈ రకంగా జరగడం ఇది ఒక చాలా దురదృష్టకరం. మనం ఎందుకంటే ఈ ప్రకృతిలో ఈ వైపరీత్యం వల్ల ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రతి రైతు చూస్తూ ఉంటే కూడా వాళ్ళకు చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి సమయానికి డబ్బులు 15 రోజుల్లో వస్తున్న డబ్బులు ఈరోజు పూర్తిగా నాశనం అయిపోయి ఒక్క రూపాయి కూడా చేతికి రాని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా ఇబ్బందులతో ఉంది. నేను కూడా వచ్చి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. అయినా కూడా ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా వచ్చేటప్పుడు కూడా అందరితో పీడీలతో మాట్లాడొచ్చాను. మా బ్యాంక్ తరపున కూడా ఏమైనా సపోర్ట్ చేయగలమా అని నేను మా వాళ్ళతో డిస్కస్ చేసి చేస్తాము. అలాగే ఇప్పుడు వీళ్ళతో హార్టికల్చర్ వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు కూడా హెక్టార్కు మనం దాదాపు 35,000 రూపాయలు మనం సబ్సిడీ మనం చేయొచ్చు సార్ అంటున్నారు. అది కూడా మేము తప్పకుండా నేను పరిశీలించి అది ఒక మేలు చేకూరేదానికి ప్రజలకు నేను ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతు సోదరులను అది అంతా ఆదుకోలేకపోయినా కొంత ఆదుకొని వాళ్ళకు హ్యాపీనెస్, వాళ్ళకు సంతోషం కలిగించేటట్టుగా చేయాలని నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈ 2 విలేజ్ల్లో మేజర్గా డ్యామేజ్ జరిగి ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి 100 ప్రాథమికంగా వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ అగ్రికల్చర్ ప్రాథమికంగా చూసినా కానీ ఇక్కడ ఏమాత్రము 1% కూడా లేకుండా 100% కూడా ఇక్కడ పూర్తిగా నేలమట్టమైన ఈరోజు ఒకేసారి ఒకటే రోజులో 1 గంటలోనే పంటంతా నాశనం కావడం జరిగింది. అందువలన ప్రజలకు ఇది చూస్తానే మాకు కూడా చాలా బాధ కలిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులను కూడా మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేకూరుస్తానని, న్యాయం జరిగేలా చూస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను.